హలో లేడీస్ అండ్ జెంట్మెన్, వెల్కమ్ టు ద షో. ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా అసలు గ్రహస్థితి ఎలా ఉంది, ఈ వారం రోజులు గ్రహస్థితి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ వారం రోజులు చంద్రుడి యొక్క గోచారం ఏ విధంగా ఉండబోతుంది అన్నది ముందుగా చూద్దాం. ఆ తర్వాత రాశి వారిగా ఈ 12 రాసుల వారికి వార ఫలాలు అన్నవి చూద్దాం. ఓకే, సో గ్రహస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే మనకు తెలుసు, మిథున రాశిలో గురుడు గోచరిస్తున్నాడు, సింహరాశిలో శుక్రుడు కేతువు గోచరిస్తున్నారు, కన్యా రాశిలో రవి బుధులు గోచరిస్తున్నారు, తులారాశిలో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో వక్ర శని. ఇది గోచార స్థితి. ఇకపోతే చంద్రుడి యొక్క గోచారం ఈ వారం రోజులు ఏ రాశులలో ఉండబోతున్నాయంటే కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి. వారం బిగినింగ్ కన్యా రాశిలో మొదలుపెట్టి వారం మధ్యలో తులారాశిలో, వారాంతం అంటే ఎండింగ్లో వృశ్చిక రాశిలో ఎండ్ అవుతున్నాడు. సో ఈ యొక్క గోచారంలో చంద్రుడి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రుడు కన్యా రాశిలో ఎంటర్ అవుతాడు బిగినింగ్ ఆఫ్ ద వీక్. అంటే ఈ వారం మొదలు పెట్టినప్పుడు చంద్రుడు కన్యా రాశిలో తన యొక్క గోచారం మొదలు పెడతాడు. కన్యా రాశిలో ఆల్రెడీ ఎవరున్నారండి? ఆత్మకారకుడైన రవి, బుద్ధికారకుడైన బుధుడు. బుధుడు ఉచ్చ స్థితిలో చాలా కంఫర్టబుల్ గా ఉన్నాడు. రవి బుధులు ఇద్దరూ కూడా కలిస్తే బుధాదిత్య యోగము ఏర్పడుతుంది కాబట్టి కన్యా రాశిలో పరిస్థితి అనుకూలంగానే ఉంది. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. కన్యా రాశిలో రవి బుధులు గోచరిస్తుండగా నేరుగా అంటే కన్యా రాశికి ఆపోజిట్ గా ఎవరు గోచరిస్తున్నారండి? కర్మకారకుడైన శని గోచరిస్తున్నారు. అందులోని వక్రించి గోచరిస్తున్నాడు. అంటే రవికి శనికి మధ్య అపోజిషన్ అన్నది ఏర్పడింది. మనకు తెలుసు రవి శని ఇద్దరూ కూడా బద్ధ శత్రువులు. సో ఈ శత్రువులు ఇద్దరూ కూడా ఇప్పుడు అపోజిషన్ లో, నువ్వా నేనా అన్న పరిస్థితిలో చాలా స్ట్రాంగ్ అపోజిషన్ లో ఉన్నారు. మనకు తెలుసు అపోజిషన్ అన్నది చాలా స్ట్రాంగ్ ఆస్పెక్ట్. జీవితంలో సమస్యలన్నీ కూడా ఈ అపోజిషన్ వల్లే వస్తూ ఉంటాయి. భార్యకి భర్తకి మధ్యలో అపోజిషను, సమాజానికి వ్యక్తికి మధ్యలో అపోజిషను, ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో అపోజిషను, వ్యతిరేకత. అపోజిషన్ అంటే ఏంటంటే వ్యతిరేకత. ఈ వ్యతిరేకత వల్లే కదా జీవితంలో సమస్యలన్నీ. సో ఈ వ్యతిరేకత, అపోజిషన్ అనే ఆస్పెక్ట్ చాలా కఠినమైన ఆస్పెక్ట్ అన్నమాట. సో ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో వాతావరణంలోకి చంద్రుడు ఎంటర్ అవుతున్నాడు. అంటే చంద్రుడు కన్యా రాశిలో అంత కంఫర్టబుల్ గా ఉండడు. ఎస్, రవిచంద్రులు ఇద్దరు కూడా ఫ్రెండ్సే. బుధుడితో కూడా పర్వాలేదు. చంద్రుడు కన్యా రాశిలో బుధుడితో కలిసినప్పుడు మైండ్ చాలా చలాకీగా, చాలా యాక్టివ్గా ఉంటుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే శని చూస్తున్నాడు. రవి బుధుల్ని చూడడమే కాదు, ఇప్పుడు చంద్రుని కూడా శని చూస్తాడు కన్యా రాశిలో. ఆ తర్వాత వీక్ మధ్యలో అంటే వారం మధ్యలో చంద్రుడు తులారాశిలోకి ఎంటర్ అవుతాడు. తులారాశిలో పరిస్థితులు కొంచెం అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే తులారాశిలో ఆల్రెడీ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన కుజుడు ఉండడమే కాదు, ఈ తులారాశిని మళ్ళీ గురుడు కూడా చూస్తున్నాడు. వాస్తవానికి తులారాశిలో కుజుడేమి అంత కంఫర్టబుల్ గా ఉండడు. ఎందుకంటే తులారాశి అంటే ఏంటంటే యూనియన్, తులారాశి అంటే రిలేషన్షిప్, తులారాశి అంటే బంధము, తులారాశి అంటే షేరింగ్. ఇటువంటి తులారాశిలో కుజుడు ఉన్నాడు. కుజుడు అంటే ఏంటంటే యుద్ధము, కుజుడు అంటే వీరోచితం, కుజుడు అంటే హింస. ఇటువంటి కుజుడు తులారాశిలో కొంచెం అన్కంఫర్టబుల్ గానే ఫీల్ అవుతాడు. అయినప్పటికీ కూడా గురుడి యొక్క చల్లని దృష్టి ఉండడం వల్ల తులారాశిలో పరిస్థితులు కొంచెం అనుకూలంగానే ఉన్నాయి. ఇటువంటి రాశిలోకి చంద్రుడి యొక్క గోచారం అనుకూలంగానే ఉంటుంది. ఇకపోతే వారం ఎండింగ్ లో వృశ్చిక రాశిలోకి చంద్రుడు ఎంటర్ అవుతాడు. వృశ్చిక రాశిలో చంద్రుడు నీచబడినప్పటికీ కూడా వృశ్చిక రాశి మీద ఎటువంటి దుష్టగ్రహ ప్రభావము లేదు. శని చూడట్లేదు, రాహు చూడట్లేదు, కేతు చూడట్లేదు, ఎటువంటి దుష్టగ్రహ ప్రభావము లేదు. కాబట్టి
వృశ్చిక రాశిలో చంద్రుడి యొక్క గోచారము అనుకూలంగానే ఉంటుంది. ఇది ఈ చంద్రుడి యొక్క గమనము, ఈ గోచారము ఈ వారం రోజులు ఈ విధంగా ఉండబోతుంది. ఇప్పుడు ఈ 12 రాశుల వారికి ఈ వారం రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయో అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అన్నది కొంచెం ఛాలెంజింగ్ నోట్లోనే మొదలవుతుంది. ఎందుకంటే చంద్రుడు మీ యొక్క షష్టమ స్థానంలో గోచరిస్తున్నాడు. షష్టమ స్థానం అంటే ఏంటండి? రోజువారీ జీవితంలో ఉండే మన ఛాలెంజెస్. షష్టమ స్థానం అన్నది మన శత్రుస్థానము, మనని వ్యతిరేకించే వాళ్ళు, ఆర్థిక పరమైన ఇబ్బందులు. సో ఇటువంటి పరిస్థితుల్లోకి చంద్రుడు గోచరించడమే కాదు, ఈ చంద్రుణ్ణి శని కూడా చూస్తున్నాడు. కాబట్టి వారం బిగినింగ్ ఒక 2-3 రోజులు మీకు కొంచెం వ్యతిరేకత ఉంటుంది. మీ ఎంప్లాయీస్తో కావచ్చు, మీ కింద పనిచేసే వాళ్ళతో కావచ్చు, శత్రు సమస్య కావచ్చు, కొన్ని లీగల్ ఇష్యూలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి కావచ్చు, కొంచెం వ్యతిరేకత ఉంటుంది. మొదటి 3 రోజులు కొంచెం ఛాలెంజింగ్, అట్లీస్ట్ 2 రోజులు కొంచెం ఛాలెంజింగ్ గానే ఉంటుంది. వ్యతిరేకత ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వ్యతిరేకత ఉంటుంది. మీరు ఎంప్లాయీ అనుకోండి, ఉద్యోగస్తులు అయితే మీ యొక్క కోవర్కర్స్తో కావచ్చు, మీ బాస్తో కావచ్చు వ్యతిరేకత ఉంటుంది. ఎందుకు వ్యతిరేకత ఉంటుందంటే మీనరాశిలో వ్యయస్థానంలో శని వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆ తర్వాత వారం మధ్యలో చంద్రుని యొక్క సప్తమ స్థానంలోకి ఎంటర్ అవుతాడు. ఈ టైంలో మీ యొక్క ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుందండి? రిలేషన్షిప్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు. ఎందుకంటే సప్తమ స్థానం అన్నది రిలేషన్షిప్స్, మ్యారేజ్, వృత్తిని కూడా సప్తమ స్థానం సూచిస్తుంది. కాబట్టి వారం మధ్యలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. చక్కటి రిలేషన్షిప్స్ ఏర్పరచుకుంటారు. వివాహంలో సఖ్యత ఉంటుంది. స్నేహితులతోటి చక్కటి టైంని స్పెండ్ చేస్తారు. వృత్తిలో చక్కగా మీరు పనిచేయగలుగుతారు. మీ మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు తన బెస్ట్ ఫ్రెండ్ కుజుడిని కలుస్తున్నాడు. మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది. ఓవరాల్గా వీక్ మధ్యలో చాలా చక్కటి టైం మీరు ఎంజాయ్ చేస్తారు. ఇకపోతే వారాంతంలో వారం ఎండింగ్కి వచ్చేసరికి చంద్రుడు మీ యొక్క అష్టమ స్థానంలోకి ఎంటర్ అవుతాడు. అయినప్పటికీ కూడా అష్టమ స్థానం అయినప్పటికీ కూడా పర్వాలేదు. ఎందుకంటే ఎటువంటి దుష్టగ్రహ ప్రభావము కూడా ఈ అష్టమ స్థానం మీద లేదు. అందులోని అష్టమాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానం ఒక కేంద్ర స్థానంలో గోచరిస్తున్నాడు. కాబట్టి వారం ఎండింగ్ లో దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ డీప్ ఇంట్రోస్పెక్షన్. ఒకసారి నెమరు వేసుకోవడానికి, జరుగుతున్న పరిస్థితుల్ని ఒకసారి నెమరు వేసుకోవడము, ఆలోచించడము, భవిష్యత్తు గురించి ప్లాన్స్ వేసుకోవడము, ఇటువంటి అన్నిటికీ కూడా ఈ యొక్క వారాంతం ఎండింగ్ అన్నది చాలా మీకు అనుకూలమైన పరిస్థితి అన్నమాట. ఓకే, వృషభ రాశి వారికి ఈ వారం 5th హౌస్ లో చంద్రుడి యొక్క గమనం మొదలవుతుంది. 5th హౌస్ అంటే ఏంటండి? 5th హౌస్ అన్నది మన జీవితంలో ఉండే ఫన్. మన జీవితంలో మనం ఏవైతే కోరుకుంటామో అవన్నీ కూడా 5th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఒకందుకు మంచిదే. అయినప్పటికీ కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పంచమ స్థానంలో చంద్రుడు గోచరిస్తుండగా లాభస్థానం నుంచి శని చంద్రుని చూస్తాడు. ఆల్రెడీ పంచమ స్థానంలో మీకు రవి బుధులు ఉన్నారు, లాభస్థానం నుంచి శని చూస్తున్నాడు. సో వారం బిగినింగ్ లో మీకు కొంచెం వ్యతిరేకత ఉంటుంది. ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉంటారో, ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ రంగాల్లో ఉంటారో, విద్యా వ్యవస్థలో ఉంటారో, క్రియేటివ్ రంగాల్లో ఉంటారో, మీడియా రంగంలో ఉంటారో, వీళ్ళందరికీ కూడా కొంచెం వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే పంచమ స్థానం ఇవన్నీ రిప్రజెంట్ చేస్తుంది. ఇటువంటి పంచమ స్థానంలో రవి బుధులు ఆల్రెడీ గోచరిస్తున్నారు. ఆత్మకారకుడైన రవి, బుద్ధికారకుడైన బుధుడు గోచరిస్తున్నారు. ఇప్పుడు చంద్రుడు యాడ్ అవుతున్నాడు. సో ఈ ముగ్గురిని కూడా శని వ్యతిరేకిస్తాడు. ఎక్కడి నుంచి? లాభస్థానం నుంచి. స్నేహితులతోటి కొన్ని విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ లాభస్థానంలో శని గోచరిస్తున్నాడు. ఆ శని ఇప్పుడు మీ చంద్రుడు, మీ మనస్సుకి కారకుడైన చంద్రుడిని చూస్తున్నాడు.
మీ యొక్క సంతానంతో మీరు హ్యాండిల్ చేసేటప్పుడు, డీల్ చేసేటప్పుడు, సంతానానికి సంబంధించిన విషయాలు డీల్ చేసేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్త వహించాలి. ప్రేమ వ్యవహారాల్లో ఉంటే జాగ్రత్త వహించాలి. ఎందుకంటే పంచమ స్థానం మన రొమాంటిక్ లైఫ్. మీ చంద్రుడు ఆ పంచమ స్థానంలో గోచరిస్తుండగా లాభం నుంచి శని చూస్తున్నాడు. ఎవరైతే రొమాంటిక్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళకి కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. వీక్ మధ్యలోకి అంటే వారం మధ్యలోకి వచ్చేసరికి చంద్రుడు మీ యొక్క 6th హౌస్లోకి ఎంటర్ అవుతాడు, 6వ స్థానంలోకి ఎంటర్ అవుతాడు. ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యల్ని అధిగమించడానికి కావలసిన శక్తియుక్తులు మీకు ఇప్పుడు ఏర్పడతాయి. ఎందుకంటే చంద్రుడు 6వ స్థానంలో మీ యొక్క కుజుడిని కలుస్తాడు. ఈ 6వ స్థానంలో చంద్రుడు కుజుడు గోచరిస్తుండగా 2వ స్థానం నుంచి గురుడు కూడా చూస్తాడు. సో ఈ టైంలో ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆర్థిక పరంగా మీకు కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మీకు కనుక ఛాలెంజెస్ ఉన్నట్లయితే ఆ ఛాలెంజెస్ నుంచి మీరు బయటపడతారు. మీకేమన్నా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నట్లయితే, విభేదాలు ఉన్నా వ్యతిరేకత ఉన్నా వాటి నుంచి బయటపడడానికి ఈ వారం మధ్యలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరమైన సమస్యలు ఏమన్నా ఉన్నా వాటి నుంచి బయటపడడానికి ఈ వారం మధ్యలో టైం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే వారం ఎండింగ్, వీక్ ఎండ్ వచ్చేసరికి చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే 7వ స్థానం ఒక కేంద్ర స్థానంలో చంద్రుడి యొక్క గోచారం ఉంటుంది. ఈ 7వ స్థానానికి ఎటువంటి దుష్టగ్రహ ప్రభావము లేదు కాబట్టి వీకెండ్లో మీరు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. మీ యొక్క జీవిత భాగస్వామితో కావచ్చు, మీ స్పౌస్తో కావచ్చు, మీ యొక్క జీవిత భాగస్వామితో కావచ్చు, మీ పార్ట్నర్తో కావచ్చు, మీ ఫ్రెండ్తో కావచ్చు, చక్కటి టైంని మీరు ఈ వీకెండ్లో ఎంజాయ్ చేస్తారు. మిథున రాశి వారికి చంద్రుడు మీ యొక్క 4th హౌస్లో మొదలు పెడతాడండి. ఈ వారం మీకు చంద్రుడు 4th హౌస్లో మొదలు పెడతాడు. 4th హౌస్ అంటే ఏంటంటే మన డొమెస్టిక్ లైఫ్, మన ఇల్లు, తల్లి, ఇంటికి సంబంధించిన విషయాలు, కుటుంబపరమైన విషయాలు. ఇటువంటి స్థానంలో చంద్రుడు గోచరించడం మంచిదే. అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక సమస్య ఉంది. ఆల్రెడీ 4th హౌస్లో రవి బుధులు గోచరిస్తున్నారు. ఆత్మకారకుడైన రవి, బుద్ధికారకుడైన బుధుడు ఇద్దరు గోచరిస్తున్నారు, మంచిదే. కానీ 10వ స్థానం నుంచి శని చూస్తున్నాడే, ఇదే సమస్య. సో ఈ టైంలో డొమెస్టిక్ లైఫ్లో కొంత వ్యతిరేకత ఉంటుంది. వృత్తిపరంగా కూడా కొన్ని ఛాలెంజెస్తో మొదలవుతుంది మీ వారం. అది వృత్తిపరమైన ఛాలెంజెస్ కావచ్చు, కుటుంబపరమైన ఛాలెంజెస్ కావచ్చు, ఇంటికి సంబంధించి కొన్ని సమస్యలు కావచ్చు. ఇటువంటి వ్యతిరేకత మీకు ఉంటుంది మొదటి 2-3 రోజులు. వారం మధ్యలో పంచమ స్థానంలోకి మీ యొక్క చంద్రుడు ఎంటర్ అవుతాడు. ఈ టైంలో అంటే వీక్ మధ్యలో, వారం మధ్యలో మీరు చక్కటి టైంని ఎంజాయ్ చేస్తారు. మీకు కొంత రిలీఫ్ దొరుకుతుంది. మీ శ్రమ నుంచి మీకు రిలీఫ్ దొరుకుతుంది. స్ట్రెస్ఫుల్ పరిస్థితుల నుంచి మీకు కొంత రిలీఫ్ దొరుకుతుంది. సంతానం, మీ పిల్లలతో చక్కగా ఎంజాయ్ చేస్తారు. రొమాంటిక్ ఈవినింగ్, రొమాంటిక్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే పంచమ స్థానం అన్నది ఏంటంటే, పంచమ స్థానం అంటే మన జీవితంలో కోరుకునే సుఖాలు, లవ్, రొమాన్స్, ఫన్, ఎంజాయ్మెంట్. ఇటువంటి పంచమ స్థానంలో చంద్రుడు గోచరించడమే కాదు, మిథున రాశిలో గోచరిస్తున్న గురుడి యొక్క దృష్టి కూడా ఉంటుంది. సో వారం మధ్యలో మీకు టైం చాలా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక వారం ఎండింగ్ వచ్చేసరికి చంద్రుడు మీ యొక్క 6వ స్థానంలో గోచరిస్తాడు. అయినప్పటికీ కూడా పర్వాలేదు, ఎందుకంటే 6వ స్థానం మీద ఎటువంటి దుష్టగ్రహాల ప్రభావము లేదు కాబట్టి వీకెండ్లో చక్కగా మీరు టైం ఎంజాయ్ చేస్తారు. ఏమన్నా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యల నుంచి బయటపడడానికి కూడా వారాంతంలో ఆ 2 రోజులు కూడా మీకు చాలా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఓవరాల్గా మిథున రాశి వారికి ఈ వీక్ అనుకూలంగానే ఉందని చెప్పాలి. కర్కాటక రాశి వారికి చంద్రుడు మీ యొక్క 3వ స్థానంలో గోచరిస్తాడు. వీక్ బిగినింగ్ లో 3వ స్థానంలో చంద్రుడి యొక్క గోచారం మొదలవుతుంది. సో 3వ స్థానంలో చంద్రుడి యొక్క గోచారం మంచిదే, కానీ ఆల్రెడీ 3వ స్థానంలో ఎవరున్నారండి? ఆత్మకారకుడైన రవి, బుద్ధికారకుడైన బుధుడు ఉన్నారు. అది కూడా మంచిదే. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే భాగ్యం నుంచి శని చూస్తున్నాడు. సో ఈ టైంలో మీకు బంధుమిత్రులతోటి కొన్ని విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. మీలో మంచి శక్తి ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది మీకు.
కానీ ఇక్కడ శని తృతీయ స్థానాన్ని చూడడం వల్ల కొంత వ్యతిరేకత ఉంటుంది. మీ గురువుల నుంచి వ్యతిరేకత కావచ్చు, మీ యొక్క తండ్రి గారి నుంచి వ్యతిరేకత కావచ్చు, మీ సుపీరియర్స్ నుంచి వ్యతిరేకత కావచ్చు, కొంత వ్యతిరేకత ఉంటుంది. మీరు ఏదో చాలా చేయాలనుకుంటారు, ఎందుకంటే తృతీయ స్థానం అన్నది మన సంకల్ప బలం, మన యొక్క కృషి, మన పట్టుదల. ఇటువంటి స్థానంలో చంద్రుడు, రవి, బుధుడు ముగ్గురు గోచరిస్తున్నారు వారం బిగినింగ్ లో. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మీ యొక్క అభిప్రాయాల్ని వ్యతిరేకిస్తారు. ఎవరు వ్యతిరేకిస్తారంటే మీ తండ్రి కావచ్చు, తండ్రి సమానులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, లేదా మీ సుపీరియర్స్ కావచ్చు. కొంత వ్యతిరేకత ఉంటుంది. మీరు ఏదో పని చేయాలనుకుంటారు, కొంత వ్యతిరేకత ఉంటుంది వారం బిగినింగ్ లో. కానీ వారం మధ్యలోకి వచ్చేసరికి చక్కటి టైంని మీరు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మీ యొక్క 4th హౌస్ సుఖస్థానంలో చంద్రుడి యొక్క గోచారం తులారాశిలో ఉంటుంది. డొమెస్టిక్ లైఫ్ మీరు ఎంజాయ్ చేస్తారు. ఇంటికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఎందుకంటే 4th హౌస్ లో చంద్రుడు గోచరించడమే కాదు, 4th హౌస్ లో ఆల్రెడీ కుజుడు తన బెస్ట్ ఫ్రెండ్ కుజుడిని కలుస్తాడు. అంతేకాదు వ్యయస్థానంలో ఉన్న గురుడు కూడా ఈ 4th హౌస్ ని చూస్తున్నాడు. కాబట్టి వారం మధ్యలో మీరు చక్కటి టైంని ఎంజాయ్ చేస్తారు. వృత్తిలో మీరు చక్కగా పురోగతి చెందుతారు. ఓవరాల్ గా చాలా చక్కటి టైంని మీరు వీక్ మిడిల్లో ఎంజాయ్ చేస్తారు. ఇక వారాంతం వచ్చేసరికి మీ యొక్క పంచమ స్థానంలో చంద్రుడు గోచరిస్తాడు. పంచమ స్థానం మీద ఎటువంటి దుష్ట గ్రహ ప్రభావము లేదు కాబట్టి వీక్ ఎండ్ కూడా మీరు చక్కగా ఎంజాయ్ చేస్తారు. సో కర్కాటక రాశి వారికి ఇది చాలా అనుకూలమైన టైం అని చెప్పచ్చు. సింహరాశి వారికి ఈ వారం చంద్రుడు మీ యొక్క ద్వితీయ స్థానంలో మొదలు పెడుతున్నాడండి తన యొక్క గోచారం. ద్వితీయ స్థానం అంటే ఏంటండి? మన కుటుంబము, మన బ్యాంక్ బ్యాలెన్స్, మన విలువలు, మనం తినే తిండి. సో ఇటువంటి ఇంపార్టెంట్ స్థానంలో చంద్రుడి యొక్క గోచారం మంచిదే. ఎందుకంటే ఆల్రెడీ ద్వితీయ స్థానంలో ఆత్మకారకుడైన రవి, బుద్ధికారకుడైన బుధుడు ఇద్దరు ఉన్నారు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. అష్టమ స్థానం నుంచి శని చూస్తున్నాడు. ఇది ఒక సమస్య. సో వారం బిగినింగ్ లోని మీకు కుటుంబపరమైన ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంటుంది. కుటుంబంలో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆర్థిక పరంగా కొన్ని ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తారు. అయినప్పటికీ కూడా వీక్ మిడిల్లోకి వచ్చేసరికి, వారం మధ్యలోకి వచ్చేసరికి తృతీయ స్థానంలోకి మీ యొక్క చంద్రుడు ఎంటర్ అవుతాడు. ఇది మీకు చాలా అనుకూలమైన టైం. అంటే వారం మొదటి 2 రోజులు కూడా విపరీతమైన వ్యతిరేకత ఉంటుంది. కుటుంబపరమైన వ్యతిరేకత, ఆర్థిక పరమైన ఇష్యూస్ కావచ్చు. సో మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే తృతీయ స్థానంలోకి చంద్రుడు ఎంటర్ అవుతాడో, తృతీయ స్థానంలో ఆల్రెడీ తన బెస్ట్ ఫ్రెండ్ కుజుడు ఉన్నాడు. కుజుడు చంద్రుడు ఇద్దరూ కూడా తృతీయ స్థానంలో గోచరిస్తుండగా లాభస్థానం నుంచి గురుడు, జీవకారకుడైన గురుడు కూడా చంద్రుడిని కుజుడిని చూస్తారు. కాబట్టి వారం మధ్యలో చాలా చక్కటి టైంని మీరు ఎంజాయ్ చేస్తారు. ఇకపోతే వారాంతం వచ్చేసరికి 4th హౌస్ మీ యొక్క సుఖస్థానంలో చంద్రుడి యొక్క గోచారం ఉండబోతుంది. చాలా చక్కటి ప్రశాంతతమైన టైంని మీరు వీకెండ్లో ఎంజాయ్ చేస్తారు. సో ఓవరాల్ గా సింహరాశి వారికి ఇది చాలా అనుకూలమైన టైం. మొదట 2 రోజులు తప్పితే మిగిలిన టైం అంతా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి వారికి ఈ వారం మొదలవడం కొంచెం స్ట్రెస్ఫుల్ గా మొదలవుతుంది. ఎందుకంటే మీ యొక్క 1st హౌస్ లో చంద్రుడి యొక్క గమనం మొదలవుతుంది. సో 7th హౌస్ లో అంటే డైరెక్ట్ గా ఆపోజిట్ గా 7th హౌస్ లో శని ఉన్నాడు. విపరీతమైన వ్యతిరేకతను చూస్తారు. కుటుంబపరమైన వ్యతిరేకత కావచ్చు, ఎస్పెషల్లీ మ్యారేజ్ లో వ్యతిరేకత కావచ్చు, వృత్తిపరంగా వ్యతిరేకత కావచ్చు, కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ మీ యొక్క కన్యా రాశిలో రవి బుధులు ఇద్దరూ కూడా గోచరిస్తున్నారు. అది మంచిదే. కానీ 7వ స్థానంలో మీనరాశిలో ఉన్న శని కూడా చూస్తున్నాడు. సో విపరీతమైన వ్యతిరేకత ఉంటుంది. కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ మ్యారేజ్ లో, వృత్తిలో కొన్ని ఛాలెంజెస్ మీరు చూస్తారు మొదటి 2 రోజులు. సో ఎప్పుడైతే ద్వితీయ స్థానంలోకి చంద్రుడు ఎంటర్ అవుతాడో చాలా వరకు రిలీఫ్ లభిస్తుంది మీకు. ఎందుకంటే ద్వితీయ స్థానంలో, కుటుంబ స్థానంలో మీ యొక్క చంద్రుడు గోచరించడమే కాదు, ఆల్రెడీ ద్వితీయ స్థానం తులారాశిలో
కుజుడు గోచరిస్తున్నాడు. అంతేకాదు ఈ చంద్రుడు కుజుడు ఇద్దరిని కూడా దశమ స్థానం నుంచి గురుడు కూడా చూస్తాడు. కాబట్టి వారం మధ్యలో చక్కటి అభివృద్ధి చూస్తారు. వృత్తిపరంగా అభివృద్ధి చూస్తారు. ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరంగా చాలా సమస్యల నుంచి మీకు రిలీఫ్ దొరుకుతుంది. అలాగే వారం ఎండింగ్ వచ్చేసరికి చంద్రుడు మీ యొక్క తృతీయ స్థానంలోకి ఎంటర్ అవుతాడు. తృతీయ స్థానంలో చంద్రుడు గోచరిస్తుండగా ఎటువంటి దుష్టగ్రహ ప్రభావము కూడా తృతీయ స్థానం మీద లేదు. కాబట్టి మీరు అనుకున్న పనులన్నీ కూడా ఎటువంటి వ్యతిరేకత లేకుండా మీరు సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగలుగుతారు వీక్ ఎండ్ వచ్చేసరికి. సో వీక్ బిగినింగ్ మీకు కొంచెం ఛాలెంజింగ్ గా మొదలైనప్పటికీ వీక్ ఎండ్ వచ్చేసరికి చక్కటి టైంని మీరు ఎంజాయ్ చేస్తారు. చాలా సక్సెస్ఫుల్ గా ఈ వీక్ ని మీరు ఫినిష్ చేస్తారు. తులారాశి వారికి ఈ వారం మీకు చంద్రుడు వ్యయస్థానంలో మొదలు పెడతాడండి. వ్యయస్థానంలో ఆల్రెడీ ఆత్మకారకుడైన రవి, బుద్ధికారకుడైన బుధుడు ఉండడమే కాదు, షష్టమ స్థానం నుంచి శని కూడా చూస్తున్నాడు. కాబట్టి ఈ వారం మీకు ఛాలెంజింగ్ గా మొదలవుతుంది. ఆర్థిక పరమైన ఇబ్బందులు, మానసిక అశాంతి, కుటుంబపరమైన సమస్యలు, శత్రు సమస్య, ఇటువంటి సమస్యలతోటి మీ యొక్క వారం మొదలవుతుంది. ఎందుకంటే వ్యయస్థానంలో చంద్రుడు గోచరించడమే ఛాలెంజ్ అనుకుంటే, ఇప్పుడు షష్టమ స్థానం శత్రుస్థానము, రోగస్థానం నుంచి శని కూడా చూస్తున్నాడు. సో ఇది కొంచెం ఛాలెంజింగ్ గా మీకు ఈ వారం మొదలవుతుంది. కానీ వారం మిడిల్కి వచ్చేసరికి, మధ్యలోకి వచ్చేసరికి ఫస్ట్ హౌస్ లోకి ఎంటర్ అవుతాడు. ఆల్రెడీ ఫస్ట్ హౌస్ లో కుజుడు గోచరిస్తున్నాడు. కాబట్టి మంచి ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా కాలంగా మీకు ఆత్మవిశ్వాసం లోపించింది, కాన్ఫిడెన్స్ లోపించింది. ఈ వారం మధ్యలో మీకు ఆ కాన్ఫిడెన్స్ అన్నది వస్తుంది. ఎందుకంటే చంద్రుడు తన బెస్ట్ ఫ్రెండ్ అయిన కుజుడిని కలుస్తాడు మీ యొక్క రాశిలో, మీ యొక్క ఫస్ట్ హౌస్ లో. అంతేకాదు భాగ్యస్థానం నుంచి గురుడు కూడా మీ యొక్క రాశిలో గోచరిస్తున్న చంద్రుడిని కుజుడిని చూస్తాడు. కాబట్టి ఇది చాలా అనుకూలమైన ఆస్పెక్ట్. కాబట్టి వారం మధ్యలో మీరు చక్కటి టైంని ఎంజాయ్ చేస్తారు. మీరు సెంటర్ ఆఫ్ అటెన్షన్ గా మారుతారు. ఇక వారం ఎండింగ్ వచ్చేసరికి చంద్రుడు మీ యొక్క ద్వితీయ స్థానంలో గోచరిస్తాడు. ద్వితీయ స్థానంలో చంద్రుడు నీచబడి గోచరించినప్పటికీ కూడా ద్వితీయ స్థానం మీద ఎటువంటి దుష్టగ్రహ ప్రభావము లేదు. కాబట్టి వారం ఎండింగ్ లో మీ యొక్క ఫోకస్ అంతా కూడా కుటుంబపరమైన విషయాల మీద ఉంటుంది. కుటుంబపరమైన ఏమన్నా ఛాలెంజెస్ ఉన్నా ఆ ఛాలెంజెస్ నుంచి మీరు బయటపడతారు. అంటే వీక్ ఎండ్ వచ్చేసరికి సక్సెస్ఫుల్ గా మీరు ఈ వీక్ ని ఫినిష్ చేస్తారు. మీకు మొదటి 2 రోజులు తప్పితే మిగిలిన టైం అంతా కూడా మీకు చాలా అనుకూలంగానే ఉంటుంది. వృశ్చిక రాశి వారికి చంద్రుడు మీ యొక్క లాభస్థానంలో గోచరిస్తాడు. ఫ్రెండ్స్ తో డీల్ చేసేటప్పుడు మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. వారం బిగినింగ్ లో చంద్రుడు మీ యొక్క లాభస్థానంలో గోచరిస్తాడు. లాభస్థానంలో చంద్రుడు గోచరించడం మంచిదే. ఆల్రెడీ లాభస్థానంలో రవి, ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు ఉన్నారు, మంచిదే. కానీ పంచమ స్థానం నుంచి శని చూస్తున్నాడే. అంటే వారం బిగినింగ్ లో మీకు శత్రు సమస్య ఉంటుంది. మీ యొక్క బంధువులు, మిత్రులు, స్నేహితులు, సోషల్ సర్కిల్ తోటి మీరు డీల్ చేసేటప్పుడు కేర్ఫుల్ గా ఉండాలి. ఆర్థిక పరమైన లావాదేవీలు చేసేటప్పుడు మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే లాభస్థానం అంటే ఏంటంటే మనకు వచ్చే ఆదాయం, మన బంధుమిత్రులు, మన స్నేహితులు, మన సోషల్ సర్కిల్, మన డ్రీమ్స్ అండ్ అంబిషన్స్, ఇటువంటి స్థానంలో చంద్రుడు మొదలు పెడతాడు మీ యొక్క గోచారం, మంచిదే. కానీ పంచమ స్థానం నుంచి శని చూస్తున్నాడు. ఏమన్నా రొమాంటిక్ అఫేర్ లో ఉన్న, లవ్ రిలేటెడ్ రిలేషన్షిప్ లో కనుక మీరు ఉన్నట్లయితే కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే పంచమ స్థానంలో శని గోచరించడమే కాదు, ఆ శని మీ చంద్రుడు, మనస్సుకి కారకుడైన చంద్రుడు, ఆత్మకి కారకుడైన రవి, బుద్ధికి కారకుడైన బుధుడు, ఈ ముగ్గురిని కూడా చూస్తాడు వారం బిగినింగ్ లో. వారం మధ్యలోకి వచ్చేసరికి చంద్రుడు మీ వ్యయస్థానంలో గోచరిస్తాడు. అది కూడా ఏమంత మంచిది కాదు. ఎందుకంటే వ్యయస్థానంలో చంద్రుడు, వ్యయస్థానం అంటే ఏంటంటే నష్టాలు, ఇమాజినేషన్, సుదూరమైన ప్రాంతాలు, ఇటువంటి స్థానంలో చంద్రుడి యొక్క గోచారం మిమ్మల్ని చాలా లేజీగా చేస్తుంది. వ్యయస్థానంలో ఆల్రెడీ కుజుడు గోచరిస్తున్నాడు. కుజుడి యొక్క గోచారం వ్యయస్థానంలో కూడా అంత గొప్పగా ఏమి ఉండదు. ఎందుకంటే కుజుడు అంటే ఏంటంటే, కుజుడు అంటే మన శక్తి, మన సామర్థ్యం, మన డిఫెన్సివ్ మెకానిజం, మనలో ఉండే వీరోచితం. ఇటువంటి కుజుడు వ్యయస్థానంలో గోచరించినప్పుడు మనకి ఒక రకమైన లేజీనెస్ పెరుగుతుంది అన్నమాట.
సో ఇప్పుడు చంద్రుడు కూడా యాడ్ అవుతున్నాడు కాబట్టి వారం మధ్యలో కూడా మీకు ఏమీ అంత అనుకూలంగా ఉండదు. కొంత రిలీఫ్ ఏంటంటే గురుడు చూస్తాడు, అయినప్పటికీ కూడా ఇదేం అంత గొప్ప ఆస్పెక్ట్ కాదు. సో వీక్ ఎండ్ వచ్చేసరికి చంద్రుడి యొక్క గోచారం యొక్క ఫస్ట్ హౌస్ లో ఉంటుంది. ఫస్ట్ హౌస్ మీద ఎటువంటి దుష్టగ్రహ ప్రభావము లేదు కాబట్టి ఈ టైం మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. వీక్ ఎండింగ్ వచ్చేసరికి మీకు కొంత రిలీఫ్ అన్నది దొరుకుతుంది అనమాట. సో వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత ఛాలెంజింగ్ గానే ఉంటుందని చెప్పొచ్చు. ధనుస్సు రాశి వారికి ఈ వారం బిగినింగ్ మీకు దశమ స్థానంలో చంద్రుడి యొక్క గోచారం మొదలవుతుంది. దశమ స్థానంలో చంద్రుడి యొక్క గోచారం మంచిదే. ఆల్రెడీ దశమ స్థానంలో ఎవరున్నారండి? ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడైన బుధుడు ఇద్దరు కూడా దశమ స్థానంలో ఉన్నారు. చాలా పవర్ఫుల్ గా మొదలవుతుంది. ఎస్, వ్యతిరేకత ఉంటుంది, ఎందుకంటే చతుర్థం 4th హౌస్ నుంచి శని చూస్తున్నాడు. అయినప్పటికీ కూడా దశమ స్థానంలో గ్రహాలు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి కాబట్టి వీక్ బిగినింగ్ మీకు చాలా పాజిటివ్ గా మొదలవుతుంది. కొంత వ్యతిరేకత ఉంటుంది డొమెస్టిక్ లైఫ్ లో, ఇంట్లో, కానీ వృత్తిపరంగా మీరు చాలా సక్సెస్ఫుల్ గా వీక్ ని మొదలు పెడతారు. సో వీక్ మధ్యలోకి వచ్చేసరికి చంద్రుడి యొక్క లాభస్థానంలోకి ఎంటర్ అవుతాడు. లాభస్థానంలో చంద్రుడి యొక్క గోచారం మంచిదే. ఆల్రెడీ లాభస్థానంలో మీకు కుజుడు గోచరిస్తున్నాడు. లాభస్థానాన్ని సప్తమ స్థానం నుంచి గురుడు చూస్తున్నాడు. సో వీక్ మధ్యలో కూడా మీకు టైం చాలా ఎంజాయ్ చేస్తారు. మీ బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులతో కావచ్చు, ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. రిలేషన్షిప్స్ మీకు అనుకూలంగా ఉంటాయి. సప్తమ స్థానంలో గురుడు గోచరించడమే కాదు, ఆ గురుడు మీకు లాభస్థానంలో ఉన్న రవి, బుధుడు, చంద్రుడి 3 గ్రహాలని కూడా వీక్ మధ్యలో గురుడు చూస్తాడు కాబట్టి ఈ టైం అంతా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వీక్ ఎండ్ వచ్చేసరికి చంద్రుడి యొక్క వ్యయస్థానంలో ఎంటర్ అవుతాడు కాబట్టి వీకెండ్ లో మీరు కొంచెం లేజీగా ఫీల్ అవుతారు, రెస్ట్ తీసుకుంటారు. వీకెండ్ లో చక్కటి బెడ్ ప్లెజర్స్ మీరు ఎంజాయ్ చేస్తారు. వ్యయస్థానం అన్నది బెడ్ ప్లెజర్స్ రిప్రజెంట్ చేస్తుంది. చక్కగా నిద్రిస్తారు. చాలా పాజిటివ్ నోట్ తోటి ఎండ్ చేస్తారు. అంటే ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉందని చెప్పాలి. కానీ వీక్ మొదల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది, ఎందుకంటే దశమ స్థానంలో చంద్రుడు గోచరిస్తుండగా చతుర్థం నుంచి శని చూస్తున్నాడు కాబట్టి కొంత వ్యతిరేకత ఉంటుంది. అయినప్పటికీ కూడా ధనుస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. మకర రాశి వారికి ఈ వారం మొదలు చంద్రుడు మీ యొక్క భాగ్యస్థానంలో గోచరిస్తాడు, మంచిదే. ఆల్రెడీ భాగ్యస్థానంలో రవి, బుధులు గోచరిస్తున్నారు, మంచిదే. కానీ తృతీయ స్థానంలో శని కూడా గోచరిస్తున్నాడు. ఈ శని నేరుగా రవి, బుధుడు, చంద్రుడి ముగ్గురిని చూస్తాడు. సో వారం మొదలు మీకు ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే ఈ పని చెయ్యొచ్చా, చేయకూడదా, ఏ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే థర్డ్ హౌస్ అన్నది మన యొక్క విచక్షణ, థర్డ్ హౌస్ అన్నది మన షార్ప్ మైండ్, అక్కడ శని గోచరిస్తున్నాడు. థర్డ్ హౌస్ అన్నది మన క్విక్ థింకింగ్ మైండ్ అంటారు అనమాట. 9th హౌస్ అన్నది మన యొక్క విజ్డమ్ అన్నమాట. సో ఎక్కడ మీకు వ్యతిరేకత ఏర్పడుతుంది? థర్డ్ హౌస్ మన క్విక్ థింకింగ్, 9th హౌస్ మన విజ్డమ్. సో ఎప్పుడైతే 3-9 యాక్సెస్ లో ఈ యొక్క వ్యతిరేకత ఉంటుందో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు చాలా కన్ఫ్యూజన్ కి గురవుతారు. మీకు కొంత వ్యతిరేకత ఉంటుంది. ఎవరి నుంచి వ్యతిరేకత ఉంటుంది? మీ బంధువుల నుంచి వ్యతిరేకత ఉంటుంది, మీ తోబుట్టువుల నుంచి వ్యతిరేకత ఉంటుంది, మీ ఇరుగు పొరుగు వారి నుంచి వ్యతిరేకత ఉంటుంది. మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా మీరు కొంచెం కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వరు అనమాట. ఎంతో కొంత మీరు ఏం చెప్పినా ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. వారం మొదల్లో తండ్రి గారి నుంచి కూడా కొంత వ్యతిరేకత ఉండే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే వారం మధ్యలోకి వస్తారో చంద్రుడు భాగ్యస్థానం నుంచి మీ యొక్క దశమ స్థానంలోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు మీ యొక్క ఒక క్లారిటీ అన్నది ఉంటుంది. ఎందుకంటే దశమ స్థానంలో చంద్రుడు తన బెస్ట్ ఫ్రెండ్ కుజుడిని చూడడమే కాదు, షష్టమ స్థానం నుంచి గురుడి యొక్క దృష్టి కూడా ఉంటుంది కాబట్టి మీరు కెరియర్ పరంగా మీరు చక్కటి అభివృద్ధిని చూస్తారు. ఏదైతే వీక్ బిగినింగ్ లో వ్యతిరేకతని చూసారో ఆ వ్యతిరేకత అంతా కూడా వీక్ మధ్యలోకి వచ్చేసరికి ఉండదు. వృత్తిపరంగా మీరు అభివృద్ధిని చూస్తారు. ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సబార్డినేట్స్ మీకు సపోర్టివ్ గా ఉంటారు. ఓవరాల్ గా వీక్ మధ్యలో టైం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది.
వీక్ ఎండ్ వచ్చేసరికి చంద్రుడు మీ యొక్క లాభస్థానంలోకి ఎంటర్ అవుతాడు. అంటే వీకెండ్ లో మీరు ఫ్రెండ్స్ తోటి చక్కటి టైంని మీరు ఎంజాయ్ చేస్తారు. సో వీక్ మొదలు అంటే ఈ మకర రాశి వారికి ఈ వారం మొదలయ్యేసరికి కొంత వ్యతిరేకత ఉంటుంది, కొంత ఛాలెంజెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు కొంచెం డౌట్ ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. కానీ వీక్ మధ్యలోకి వచ్చేసరికి టైం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వీకెండ్ వచ్చేసరికి చక్కగా మీరు టైంని ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ తోటి, మీ యొక్క సోషల్ సర్కిల్ తోటి చక్కటి టైంని మీరు ఎంజాయ్ చేస్తారు. కుంభరాశి వారికి వీక్ అంటే ఈ వారం బిగినింగ్ చంద్రుడు మీ యొక్క అష్టమ స్థానంలో గోచరిస్తాడు. ఇదంత అనుకూలంగా ఉండదు. అష్టమ స్థానంలో ఆల్రెడీ మీకు ఆత్మకారకుడైన రవి, బుద్ధికారకుడైన బుధుడు ఉచ్చ స్థితిలో గోచరిస్తుండగా ఇప్పుడు చంద్రుడు కూడా యాడ్ అవుతున్నాడు. కానీ ద్వితీయ స్థానంలో ఎవరు గోచరిస్తున్నారండి? శని గోచరిస్తున్నాడు. అంటే ఈ వారం మొదలయ్యేసరికి కొంత వ్యతిరేకత ఉంటుంది. ఎక్కడ వ్యతిరేకత ఉంటుందండి? ఎవరితో వ్యతిరేకత ఉంటుందంటే మీ కుటుంబంలో వ్యతిరేకత ఉంటుంది, కుటుంబంతో వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే ద్వితీయ స్థానం అంటే ఏంటంటే మన కుటుంబం. ద్వితీయ స్థానం అంటే ఏంటంటే మన ఆర్థిక పరమైన పరిస్థితి. సో కొంత ఆర్థిక పరంగా కొంత ఛాలెంజెస్ ని చూస్తారు, ఖర్చులు చూస్తారు. కుటుంబం నుంచి కొన్ని విభేదాలు ఉంటాయి, కుటుంబంతో విభేదాలు ఉంటాయి. సో మీ ఇన్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కొంత విభేదాలు ఉంటాయి. ఎందుకంటే ఎందుకంటే 8th హౌస్ అన్నది మన ఇన్లాస్. మీ యొక్క బిజినెస్ పార్ట్నర్షిప్స్ ఎవరైతే ఉంటారో, పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా కొంత విభేదం ఉండే అవకాశం ఉంటుంది. కానీ వారం మధ్యలోకి వచ్చేసరికి మీ యొక్క భాగ్యస్థానంలోకి చంద్రుడు ఎంటర్ అవుతాడు. ఈ టైం మీరు చక్కగా ఎంజాయ్ చేస్తారు. మీ యొక్క మెంటల్ క్లారిటీ అన్నది వస్తుంది. ఎందుకంటే భాగ్యస్థానంలో చంద్రుడు ఎవరిని కలుస్తున్నాడండి? కుజుడు, బెస్ట్ ఫ్రెండ్ కుజుడిని కలుస్తున్నాడు. సో మీకు ఒక చక్కటి మెంటల్ క్లారిటీ ఉంటుంది. అంతేకాదు భాగ్యస్థానంలో ఉన్న చంద్రుడిని, కుజుడిని పంచమ స్థానం నుంచి గురుడు కూడా చూస్తాడు కాబట్టి గురుడు యొక్క చల్లని దృష్టి కూడా ఉంటుంది కాబట్టి చక్కటి మెంటల్ క్లారిటీ ఉంటుంది. మీ యొక్క ఐడియాస్ ని అంగీకరిస్తారు, మీ అభిప్రాయాల్ని ఏకీభవిస్తారు. మీ కుటుంబ సభ్యులు వృత్తిలో చక్కటి అభివృద్ధిని చూస్తారు. మీ సుపీరియర్స్ మీతో అనుకూలంగా ఉంటారు. సుపీరియర్స్ యొక్క సపోర్ట్ మీకు ఉంటుంది, కోవర్కర్స్ యొక్క సపోర్ట్ మీకు ఉంటుంది. మీ బిలీఫ్ సిస్టమ్ అన్నది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇక వీక్ ఎండ్ వచ్చేసరికి వృత్తిపరంగా మీరు అభివృద్ధిని చూస్తారు. ఏదైతే మెంటల్ క్లారిటీ మీకు లభించిందో అది మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు. వృత్తిపరంగా మీకు మంచి పాజిటివ్ టైం అన్నది వీక్ ఎండ్ వచ్చేసరికి ఉంటుంది. వీకెండ్ లో చక్కగా మీ యొక్క కొలీగ్స్ తోటి టైంని స్పెండ్ చేస్తారు. ఓవరాల్ గా కుంభరాశి వారికి వారం బిగినింగ్ లో కొంచెం ఛాలెంజింగ్ గా ఉన్నప్పటికీ వారం మధ్య నుంచి టైం మీరు అనుకూలంగా ఉంటుంది. మీన రాశి వారికి వారం మొదలు చంద్రుడు మీ యొక్క సప్తమ స్థానంలోకి ఎంటర్ అవుతాడు. సప్తమ స్థానం అంటే ఏంటండి? మన జీవిత భాగస్వామి, మన మ్యారేజ్, మన పార్ట్నర్షిప్, మన రిలేషన్షిప్, ఈ ప్రపంచంతో ఎటువంటి బంధాన్ని ఏర్పరచుకుంటామన్నది ఈ సప్తమ స్థానం సూచిస్తుంది. ఇటువంటి సప్తమ స్థానంలో చంద్రుడు గోచరించడం మంచిదే అయినప్పటికీ సప్తమ స్థానంలో ఎవరున్నారండి? ఆత్మకారకుడైన రవి, బుద్ధికారకుడైన బుధుడు ఉన్నారు. అది కూడా పర్వాలేదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఆల్రెడీ మీ యొక్క మీన రాశిలో శని గోచరిస్తున్నాడు. మీరు ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి శని మీ యొక్క మీన రాశిలో గోచరిస్తున్నాడు. ఈ టైంలో అంటే వారం మొదల్లో తీవ్రమైన వ్యతిరేకత చూస్తారు. ఎవరి నుంచి వ్యతిరేకత అండి? మీ యొక్క మ్యారేజ్, మీ వివాహం కావచ్చు, మీ వృత్తిపరంగా కావచ్చు, సమాజం కావచ్చు, మిమ్మల్ని కొంచెం వ్యతిరేకిస్తారు. అంటే మీరు ఇంట్లో ఉంటే ఇంట్లో పరిస్థితులు మీకు కొంచెం వ్యతిరేకంగా ఉంటాయి. జాబ్లో ఉంటే జాబ్లో పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. మీరు ఏం చేసినా ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది వారం బిగినింగ్ లో. ఎందుకంటే సప్తమ స్థానంలో చంద్రుడు గోచరిస్తున్నాడు. సప్తమ స్థానంలో ఆల్రెడీ ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడైన బుధుడు గోచరిస్తుండగా ఫస్ట్ హౌస్ నుంచి శని చూస్తున్నాడు. శనికి రవి, బుధుడు, చంద్రుడికి మధ్యలో ఈ వ్యతిరేకత ఉంటుంది. అంటే మీరు మొదటి 2 రోజులు మీరు ఏం చేసినా ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. వారం మధ్యలో చంద్రుడు మీ యొక్క అష్టమ స్థానంలోకి ఎంటర్ అవుతాడు. అష్టమ స్థానం అన్నది ఏం రిప్రజెంట్ చేస్తుందండి? మన ఇన్లాస్ కావచ్చు, మన పార్ట్నర్ యొక్క వెల్త్ కావచ్చు.
సో ఇన్లాస్ యొక్క సపోర్ట్ కొంతవరకు మీకు ఉంటుంది. ఎందుకంటే అష్టమ స్థానంలో చంద్రుడు గోచరిస్తుండగా 4th హౌస్ నుంచి గురుడు చూస్తున్నాడు కాబట్టి ఏదైతే వారం మొదట్లో మీరు చూసిన వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకత అన్నది వారం మధ్యలోకి వచ్చేసరికి చాలా వరకు తగ్గుతుంది. మీ యొక్క పార్ట్నర్ యొక్క సపోర్ట్ మీకు ఉంటుంది. మీ ఇన్లాస్ యొక్క సపోర్ట్ మీకు ఉంటుంది. డీప్ ఇంట్రోస్పెక్షన్ లో ఉంటారు. ఎందుకంటే బాగా ఆలోచనలో పడతారు. ఎందుకంటే అష్టమ స్థానం అన్నది డీప్ థింకింగ్ అన్నమాట. కుటుంబపరమైన సహకారం మీకు ఉంటుంది. మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఉంటుంది. ఎందుకంటే 4th హౌస్ నుంచి గురుడు చూస్తున్నాడు. 4th హౌస్ అంటే ఏంటంటే మన ఇల్లు, మన డొమెస్టిక్ లైఫ్, ఇంటి పరిస్థితులు కొంచెం మెరుగుపడతాయి. డొమెస్టిక్ లైఫ్ కొంత మెరుగుపడుతుంది. ఇక వీక్ ఎండ్ వచ్చేసరికి భాగ్యస్థానంలోకి చంద్రుడు ఎంటర్ అవుతాడు. ఈ భాగ్యస్థానం మీద ఎటువంటి దుష్ట గ్రహ ప్రభావము లేదు కాబట్టి వీక్ ఎండ్ మీరు చక్కగా ఎంజాయ్ చేస్తారు. మీరు ట్రావెల్ చేయొచ్చు, షార్ట్ ట్రిప్కి ఏమైనా వెళ్ళొచ్చు, ఆధ్యాత్మికంగా మీరు కొంత టైంని గడపచ్చు. వీకెండ్లో దేవాలయాలు సందర్శించడము ఇటువంటివన్నీ కూడా మీరు చేయొచ్చు. సో మీనరాశి వారికి ఈ వారం మొదలు బిగినింగ్ అన్నది కొంత ఛాలెంజింగ్గా ఉంటుంది, చాలా వ్యతిరేకత ఉంటుంది. వీక్ మధ్యలో, వారం మధ్యలోకి వచ్చేసరికి కూడా కొంత రిలీఫ్ దొరుకుతుంది. ఎందుకంటే గురుడి యొక్క దృష్టి ఉంది కాబట్టి. చివరికి వీక్ ఎండ్, వారం ఎండింగ్ వచ్చేసరికి చాలా వరకు ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మీరు బయటపడతారు. చాలా చక్కటి టైంని మీరు వీకెండ్లో ఎంజాయ్ చేస్తారు. సో దిస్ ఇస్ ఇట్ అండి. ఈ 12 రాశుల వారికి ఈ వారం గ్రహస్థితి ఈ విధంగా ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. థ్యాంక్ యూ.